అందరికీ నమస్కారం మిత్రులారా. నేను పెట్టిన టైటిల్ ప్రకారం మెహర్ బాబా వారు తమ జీవితంలో చేసిన ఒక అతి ముఖ్యమైన పని, అంటే అటువంటి పని ఎవరు చేయలేరు. చాలా అరుదుగా కొద్దిమంది మహాపురుషులు మాత్రమే అటువంటి పని చేయగలరు. ఎప్పుడో కొన్ని శతాబ్దాల తర్వాత అటువంటి పని జరుగుతుంది. అది కేవలం ఆత్మజ్ఞాని మాత్రమే చేయగలడు. మిత్రులారా, మరి మెహర్ బాబా వారు చేసిన ఆ ముఖ్యమైన పని ఏమిటన్నది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మిత్రులారా. మిత్రులారా, మెహర్ బాబా గురించి మనందరికీ తెలుసు. అతడు సాక్షాత్కారం పొందిన మహాపురుషుడు. ఆయన చుట్టూ అనేక మంది భక్తులు ఉండేవారు మిత్రులారా. అనేక మంది జనాలు ఆయన యొక్క మౌనానికి, ఆయన యొక్క దివ్య తేజస్సుకు ఆకర్షితమై ఆయన యొక్క ప్రేమికులుగా, ఆయన యొక్క ఆరాధకులుగా, భక్తులుగా ఆయన చుట్టూ ఉండేవారు. కానీ మిత్రులారా, మెహర్ బాబా వారు చేసిన ఆ పని ఏమిటంటే, ఆయన తరచుగా మన భారతదేశమంతా తిరిగి అనేక ఊర్లు తిరుగుతూ అనేక పిచ్చి ఆసుపత్రులు కావచ్చు, లేదంటే పిచ్చివారు ఉండే ఆశ్రమాలు కావచ్చు, అక్కడికి వెళ్ళి పిచ్చివారికి అంటే వెతికేవాడు. పిచ్చివారి కోసం వారికి సేవ చేసి, అంటే వారి యొక్క మెహర్ బాబా వారి యొక్క అద్భుతమైన శక్తి ద్వారా, అంటే వారికి శక్తి ప్రసరణ చేసి వారిని ఆత్మవైపు కదిలేలా చేసేవాడు. అంటే ఇక్కడ గమనించండి ఒకసారి, మెహర్ బాబా వారు పిచ్చి వాళ్ళను వెతకడం చూసి తన యొక్క శిష్యులు, తన యొక్క ఆరాధకులు, భక్తులు, ఈ ప్రాపంచికులు ఉంటారు కదా మిత్రులారా, వారు మెహర్ బాబాను ప్రశ్నించారు. ఏమిటి బాబా, ఇంతమంది మంచి మనుషులం నీ చుట్టూ ఉండగా మీరెందుకు ఆ పిచ్చివారి వెంట పడతారు, పిచ్చివారిని వెతుకుతూ ఉంటారు? ఇక్కడ మేము మంచి వ్యక్తులం ఉన్నాము కదా, మమ్మల్ని వదిలేసి పిచ్చివారిని వెతుకుతారేమిటి బాబా అని మెహర్ బాబాతో అనడం జరిగింది. అందుకు మెహర్ బాబా, మిత్రులారా, ఇక్కడ మెహర్ బాబా మౌనంగానే ఉండేవాడు. కానీ ఆయనకు ఒక అక్షరాలతో కూడిన బోర్డు అనేది ఉండేది. ఆ యొక్క బోర్డు ఉపయోగించి ఆయన యొక్క సైగల ద్వారా తన వివరణను తెలిపేవాడు. ఆ అక్షరాల బోర్డు ద్వారా ఆయన ఏం తెలిపాడంటే, ఒక చిరునవ్వు నవ్వి, ఒక పిచ్చివాడు మనస్సు నుండి దాటినవాడు, అంటే మనసు అనే క్షేత్రం నుండి ఆల్రెడీ దాటేసిన వాళ్ళు బయటికి వచ్చారు మనసు నుండి. ఇప్పుడు మనం సాధన చేస్తాం. ఒక యోగులు ఏ విధంగా మనసు నుండి వాళ్ళు బయటకు వస్తారు అంటే, మనస్సు యొక్క పై స్థాయికి వెళ్తారు యోగులు. తన యొక్క ధ్యాన సాధన ద్వారా, తన యొక్క జపం ద్వారా మనస్సు యొక్క పై స్థాయికి చేరుకొని ఆత్మకు చేరుకుంటారు, ఆత్మ సాక్షాత్కారం పొందుతారు ఈ సాధకులు. కానీ పిచ్చివారు ఏమిటి, వారు మనసు నుండి బయటపడ్డవారే. అంటే సాధకులు మనసు నుండి బయటపడ్డారు, కానీ సాధకులు పై స్థాయికి వెళ్ళారు, మనస్సుకు పై స్థాయికి చేరుకొని ఆత్మస్థితిని పొందారు. పిచ్చివాడు ఏం చేశాడు, ఈ ప్రపంచం పట్ల విరక్తి కలిగి అనేక విధాలుగా ఒక వేదన పడి అతడు మనస్సు నుండి కింది స్థాయికి వెళ్ళాడు. మీకు అర్థమైందా మిత్రులారా? మనస్సు యొక్క కింది స్థాయికి, కింది డోర్కు, అంటే కింది ద్వారం నుండి కిందికి వెళ్ళారు. మనస్సు యొక్క కింది తలుపు నుండి బయటికి వెళ్ళారు, అంటే కిందికి వెళ్ళారు. మనస్సు స్థాయి దాటి కిందికి వెళ్ళారు. మన సాధకులు ఏం చేస్తారు, మనసు యొక్క స్థాయి దాటి పై డోరుకు వెళ్తారు. తద్వారా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది వాళ్ళకి. కానీ పిచ్చివాడు తప్పుడు డోరు ద్వారా మనసు యొక్క కింది స్థాయికి వెళ్ళాడు. కానీ ఒక విధంగా మనసు నుండి బయటపడ్డవాడే, కానీ తప్పుడు తలుపు ద్వారా వెళ్ళాడు. అదొక్కటే తేడా. ఆ విధంగా మనస్సు నుండి బయటపడ్డవాన్ని ఆత్మవైపు తీసుకువెళ్ళడం చాలా ఈజీ అని మెహర్ బాబా తన శిష్యులతో చెబుతాడు. మానసిక క్షేత్రంలో ఉన్నవాన్ని, అంటే ఈ ప్రాపంచికులు, వీళ్ళంతా మనసు స్థాయిలో ఉన్నవారే మిత్రులారా. మన యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మన చుట్టూ ఉన్న జనాలు కావచ్చు, వీళ్ళంతా ప్రాపంచిక మనుషులు. వీళ్ళందరూ మనసు అనే స్థాయిలోనే ఉండిపోతారు. ఆ మానసిక క్షేత్రంలోనే ఉండి అందులోనే మరణిస్తారన్నట్టు. ఆ స్థాయి దాటరు, ఇటు కిందికి వెళ్ళరు, అటు పైకి వెళ్ళరు. వాళ్ళు సగటు మనుషులని చెప్పవచ్చు. కానీ పిచ్చివాడు కింది స్థాయికి వెళ్ళాడు,
ఒక తప్పుడు తలుపు ద్వారా మనసు యొక్క కింది స్థాయికి వెళ్ళాడు, కానీ మనసు నుండి బయటపడ్డవాడే. అతడికి మనం సరైన త్రోవ చూపించినప్పుడు అతడు ఆత్మ వైపు కదులుతాడు. సో మిత్రులారా, అతన్ని సరైన మార్గం వైపు తీసుకువెళ్ళే కార్యక్రమమే మెహర్ బాబా చేశాడు. మెహర్ బాబా అంటాడు భక్తులతో, మీకు విషయం అర్థం కావట్లేదు, మీలాంటి వారిని ఆత్మ చైతన్యం కలిగించడం చాలా కష్టం. మీరు మనసు స్థాయిలోనే ఉండిపోయారు, అది దాటి బయటికి రావడం లేదు. కానీ పిచ్చివాడు ఒక విధంగా మనసు నుండి బయటపడ్డవాడే. అది తప్పుడు మార్గం ద్వారా మనసు యొక్క కింది స్థాయికి వెళ్ళాడు. కానీ అతడికి సరైన మార్గం చూపిస్తే అతడు అవలీలగా పైకి వెళ్ళగలడు, అంటే ఆత్మవైపు కదలగలడు. సో మిత్రులారా, ఈ విధంగా మెహర్ బాబా వారు అనేక మంది పిచ్చి వాళ్ళను వెతికి వారికి ఆత్మ చైతన్యం కలిగించాడు. ఎంత గొప్ప కార్యక్రమం మిత్రులారా అది. వారికి జనన మరణ చక్రం నుండి దాటవేశాడు వాళ్ళను. అసలు సృష్టిలో గొప్ప పని అదే, ఆత్మజ్ఞానాన్ని నువ్వు ఆత్మజ్ఞానం పొందడమే అతి గొప్ప పని. నువ్వు పొంది ఇతరులకు కూడా ఆత్మజ్ఞానాన్ని కలిగించేలా చేయడం అది ఇంకా గొప్ప పని. కానీ అటువంటి పనిని ఈ ప్రపంచం గుర్తిస్తుందా మిత్రులారా? ఈ యొక్క మూర్ఖులు గుర్తిస్తారా, మాయలో ఉన్నవారు? కానీ సేవ పేరు మీద, ఇప్పుడు ఉదాహరణకు మిత్రులారా, ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఓషో ఏం చెప్పాడంటే మదర్ తెరీసా గురించి. మదర్ తెరీసా గురించి మనందరికీ తెలుసు. తను కలకత్తాలో ఒక మిషనరీస్ అంటే ఒక అనాథాలను చేరదీసి వారికి ఫుడ్ షెల్టర్ ఇచ్చి వారిని చూసుకునేది. అందుకే ఆమెకు నోబెల్ బహుమతి వచ్చింది అని మనందరికీ తెలుసుగా మిత్రులారా. కానీ ఓషో ఏం చెప్పాడంటే మదర్ తెరీసా గురించి, ఆవిడ ఏం చేస్తుందంటే, నేను చెప్పలేదు, గుర్తుంచుకోండి మిత్రులారా, ఇది నా స్టేట్మెంట్ కాదు, నన్ను అనొద్దు. నువ్వు మదర్ తెరీసా గురించి రాంగ్ చెప్తావా నన్ను అనొద్దు. కానీ ఓషో చెప్పిన మాటలే, ఇది మీరు గూగుల్లో కొడితే మీకు తెలుస్తుంది. ఆయన ఏం చెప్పాడంటే, మదర్ తెరీసా సేవ ముసుగులో, అంటే సేవ అనే కార్యక్రమంలో మత ప్రచారం చేస్తుంది తను. మదర్ తెరీసా ఒక క్రిస్టియానిటీకి సంబంధించిన క్యాథలిక్. గుర్తుంచుకోండి మిత్రులారా, క్రిస్టియానిటీలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి క్యాథలిక్, ఒకటి ప్రొటెస్టెంట్స్. ఇద్దరు బైబిల్నే నమ్ముతారు, ఇద్దరును జీసస్ను ఆరాధిస్తారు. కానీ వారిద్దరిలో కొన్ని చిన్న అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. సో మిత్రులారా, మదర్ తెరీసా ఏం చేసేదంటే, ఆమె సేవ పేరు మీద మత ప్రచారం చేసేది అని ఓషో చెప్పాడు. అదే నేను మీకు ఈ వీడియోలో వివరిస్తున్నాను. ఇవి నా మాటలు కాదు. మీరు ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోవాలంటే ఒకసారి గూగుల్ కొట్టండి. ఆవిడ గురించి అనేక మంది అదే విధంగా చెప్పారు, మత ప్రచారం చేసేదని. సో మిత్రులారా, ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మదర్ తెరీసా వారిని గొప్ప సేవకురాలిగా ఆవిడను గుర్తిస్తారు ప్రపంచం. ఆవిడకు బహుమానం ఇస్తారు, నోబెల్ బహుమతి. కానీ మెహర్ బాబా లాంటి వారి ఉన్నతమైన పని, అది శాశ్వతమైన పని. ఇక నీకు కష్టం ఉండదుగా. నువ్వు సాక్షాత్కారం పొందావంటే జనన మరణం దాటేశావు, శాశ్వతమైన ఆనంద స్థితిని చేరుకున్నావు. కానీ అటువంటి గొప్ప పనిని ఈ ప్రపంచం గుర్తించదు. కానీ నేను సేవను తప్పుపట్టట్లేదు, కానీ సేవ పేరు మీద మత ప్రచారం అన్నది, అంటే ఒక మంచితనం ముసుగులో, అది తప్పే కదా మిత్రులారా. అంటే కేవలం నీ యొక్క మతాన్ని పెంచుకోవడం కోసం సేవ చేయడం అన్నది అది మంచి కార్యక్రమం కాదు. ఉదాహరణకు ఓషో కూడా ఒక సంఘటన గురించి చెప్పాడు మదర్ తెరీసా గురించి. అదేమిటంటే, ఇప్పుడు మదర్ తెరీసా యొక్క మిషనరీ యొక్క ఆశ్రమంలో చాలామంది అనాథలు ఉండే కదా మిత్రులారా. ఆవిడ అంటే పిల్లలు లేని వారిని దత్తకు ఇచ్చేది. కానీ ఆవిడ ఎవరికి ఇచ్చేదంటే కేవలం క్యాథలిక్ మతస్థులకు మాత్రమే ఆ బిడ్డను ఇచ్చేదని ప్రచారంలో ఉంది. మరి అది వాస్తవా కాదా అన్నది నాకు తెలియదు, ఓషో చెప్పాడు. ఎందుకంటే ఒకనాడు ఓషో ఏం చెప్పాడంటే, అమెరికా నుండి 2 భార్యాభర్తలు వచ్చారు. వారు ఉన్నతమైన ధనవంతులే. అంటే క్రిస్టియానిటీలో వాళ్ళు క్యాథలిక్స్ కాదు, ప్రొటెస్టెంట్స్. కానీ మదర్ తెరీసా క్యాథలిక్. సో వారు మదర్ తెరీసా దగ్గరికి వచ్చి, మాకు ఒక పిల్లవాడు కావాలి, మాకు పిల్లలు లేరు అమ్మ అని. సో
ఆ పిల్లవాడిని మేము కన్నబిడ్డలా చూసుకుంటాం, వాడికి గొప్ప జీవితం ప్రసాదిస్తామని మదర్ తెరీసా యొక్క ఆశ్రమానికి వస్తారు మిత్రులారా. అమెరికా నుండి ఇద్దరు దంపతులు. వారు వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకునేటప్పుడు ఒక ఫామ్ ఉంటుంది మిత్రులారా. ఒక ఫామ్ నింపడం అన్నది ఉంటుంది. అందులో వారి డీటెయిల్స్, వారికి సంబంధించిన విషయాలన్నీ అందులో రాయడం జరుగుతుంది. అందులో ఒక చోట రిలీజియన్ సంబంధించిన విషయం కూడా నింపడం జరుగుతుంది మిత్రులారా. అందులో ఈ అమెరికన్ దంపతులు ఏం రాస్తారంటే, వారు క్యాథలిక్ కాదు కాబట్టి ప్రొటెస్టెంట్ అని రాస్తారు మిత్రులారా. అంటే ఆ ఫామ్ ఫిలప్ చేస్తారు. ఆ ఫామ్ను చూసిన ఆ యొక్క మదర్ తెరీసా వారి క్యాథలిక్కులు కాదు, వీళ్ళు ప్రొటెస్టెంట్ అని వారికి ఆ బిడ్డను దత్తతను ఇవ్వలేదని ఓషో చెప్పాడు. ఒకవేళ అది నిజమైతే అది తప్పే కదా మిత్రులారా. అంటే ఎవరికి ఇస్తేమిటి, వారు ధనవంతులా, మంచి వ్యక్తులా, పిల్లవాడిని బాగా చూసుకోగలరా, ఒక ఉన్నతమైన కుటుంబమేనా అని అవి చెక్ చేసుకొని ఇవ్వాలి. కానీ వారు ఏ మతం వారు క్యాథలిక్కులా లేకుంటే ప్రొటెస్టెంట్లా, ఇటువంటి అంటే ప్రొటెస్టెంట్లు అయితే ఇవ్వను, క్యాథలిక్లు అయితేనే ఇస్తాను అని అంటే ఇక్కడ అర్థమవుతుంది ఏమిటి, మత ప్రచారం. క్యాథలిక్ ఇస్తే క్యాథలిక్ యొక్క రిలీజియన్ ఆ సంఖ్య పెరుగుతుంది, తద్వారా ఆ రిలీజియన్ విస్తరిస్తుంది. అంటే చూసారా మిత్రులారా, సేవ పేరు మీద ఇంకేమిటో జరుగుతూ ఉంటాయి. అటువంటి వారికి నోబెల్ బహుమతి వస్తుంది. కానీ ఉన్నతమైన పని చేసిన మెహర్ బాబా లాంటి వారిని ప్రపంచం మరచిపోతుంది. ఒక విధంగా తప్పుపట్టలేంలే, ఎందుకంటే మెహర్ బాబా వారు చేసిన ఆ కార్యక్రమం పైకి కనిపించదు కాబట్టి. అది గుర్తించాలంటే వారికి అంతర్దృష్టి ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి. జనాలకు ఆ నాలెడ్జ్ ఉండదనుకో, అజ్ఞాన స్థితిలోనే ఉండేవారు అజ్ఞానులనే గొప్పవారిని చేస్తారు. సో మిత్రులారా, ఇది నా యొక్క ఎక్స్ప్లెనేషన్. అంటే మెహర్ బాబా చేసిన గొప్ప కార్యక్రమం చూడండి మిత్రులారా, ఎంత ఉన్నతమైన పని, దాన్ని ఎవరు గుర్తించరు. కానీ కేవలం నటించే వారిని, సేవ అనే ముసుగు కప్పుకొని ఇంకేదో చేసేవారిని మాత్రం ప్రపంచం కీర్తిస్తుంది. అంటే నా ఉద్దేశం గమనించండి మిత్రులారా, నేను మెహర్ బాబాకు నోబెల్ బహుమతి ఇవ్వండి అనట్లేదు. నోబెల్ అనే బహుమానం కూడా అది సరైనది కాదని ఓషో చెప్పాడు. ఏమిటంటే ఎవరి పేరు మీద అయితే మనం నోబెల్ అనే అతను పేరు మీద ఇస్తున్నామో, ఆ నోబెల్ అనే వ్యక్తి రెండో ప్రపంచ యుద్ధంలో ఆయుధాలు తయారు చేసేవాడు అని చెప్పేవాడు ఓషో. అంటే అతడు రెండో ప్రపంచ యుద్ధంలో ఆయుధాలు తయారు చేసి అవి సైనికులకు అమ్మి ఆ యొక్క ఆయుధాలతో ఎంతోమంది ప్రాణం తీయవచ్చు కదా మిత్రులారా. అంటే చూడండి, ఒక ఆయుధాలు తయారు చేసి మనుషులను చంపేసే అటువంటి వ్యక్తి పేరు మీద ఒక శాంతియుతమైన బహుమతి ఇవ్వడం ఎంత హాస్యాస్పదం. సో మిత్రులారా, ఇది ప్రపంచం తీరు. ఇక్కడ ఉన్నతమైన విషయాలకు వాల్యూ ఇయ్యరు, కానీ నీచమైన పనులకు, అంటే ఒక గొప్ప పని చేస్తున్నామని ముసుగు కప్పుకొని చేసే నీచమైన పనులకు విలువ ఇస్తారు. సో ఇది మిత్రులారా, వర్షం పడుతూ ఉంది. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.